హై వర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూలు రియల్ ఎస్టేట్. సో మీ ముందుకైతే ఒక మంచి ఆప్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది వచ్చేసి 4.13 సెంట్స్లో అయితే ఉంటుంది. కర్నూలుకి దగ్గరలో నన్ను టోల్గేట్ దగ్గర అయితే ఉంటుంది. సో మనకి 4.13 సెంట్స్లో ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. నేను మీకు హౌస్ యొక్క వీడియో ఫాస్ట్గా చూపించేస్తాను, ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ తాండ్రపాడు దాటిన వెంటనే తాండ్రపాడు దాటితే మనకి సూరత్ హైవే అని చెప్పి ఒకటి వస్తుంది. హైవే దాటి వెంటనే మనకి చైతన్య కాలేజ్, సఫా కాలేజ్ అండ్ మనకి అవన్నీ కనిపిస్తాయి. అది దాటి ముందుకు వస్తే మనకి నన్నూరు టోల్గేట్ అనేది ఉంటుంది. నన్నూరు టోల్గేట్ దాటిన వెంటనే మనకు రాఘవమైరిలో ఈ హౌస్ అయితే ఉంటుంది. మనకి హైవే నుంచి జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే హైవే నుంచి డిస్టెన్స్ అయితే ఉంటుంది అనమాట ఈ హౌస్కి. మీకు ఇక్కడ క్లిప్ చూపిస్తున్నా కదా, ఈ క్లిప్లో చుట్టుపక్కల హౌసెస్ కూడా ఉంటాయి, మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అండ్ మెయిన్ థింగ్, వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు ఈ వీడియో చూసిన తర్వాత డేట్ వచ్చినా కూడా ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే కీ నా దగ్గరే ఉంటుంది. ఎందుకంటే మీకు మధ్యలో చెప్పొచ్చు, ముందే చెప్తే మీరు ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్తారు కదా అని చెప్పి ముందే చెప్తున్నా. కీ నా దగ్గరే ఉంటుంది. మీరు హౌస్ విజిట్కి రావాలంటే నాకు ఫోన్ చేసే రావాలి, నేనే వచ్చి మీకు చూపిస్తాను అనమాట. సో లేట్ చేయకుండా హౌస్ వీడియోలోకి వెళ్ళిపోదాం. కొత్తగా మీరు నా ఛానల్ని చూస్తామంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్ ఎవరైనా హౌస్ సర్చింగ్లో ఉంటే వాళ్ళకైతే వీడియో షేర్ చేసేయండి. లేట్ చేయకుండా హౌస్ వీడియోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. మీరు ఇదైతే చూస్తున్నారు ఇదే హౌస్ అనమాట. మనకు వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్. హౌస్ ముందు మనకి 30 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. మీకు తెలియదు ఏముంది, ఇక్కడ 30 ఫీట్ రోడ్స్ అయితే ఉంటాయి. ఇదైతే చూస్తున్నారు హౌస్. మనకి ఇంటి ముందర కూడా ఇలాగ బెడ్ వేయించడం అనేది జరిగింది అనమాట, పార్కింగ్ కోసం అని. సో రీసెంట్గా ఇది యాక్చువల్లీ 5 years ఓల్డ్ హౌస్. సో వాళ్ళు పెయింటింగ్ చేయించి నీట్గా పెట్టడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ బెడ్ ఏసీలో క్యూరింగ్ కోసం, వాటర్ క్యూరింగ్ కోసం అయితే ఇలా పెట్టడం జరిగింది అనమాట. సో చుట్టుపక్కల మీరు చూడొచ్చు, చుట్టుపక్కల హౌసెస్ కూడా చూడొచ్చు. అండ్ కింద ఇది G+1 ఉంది కదా, ఇక్కడ కూడా ఫ్యామిలీ అయితే స్టే చేస్తున్నారు. ఈ ముందర కూడా ఫ్యామిలీస్ అయితే ఉంటున్నారు అనమాట. సో మనకి ఇక్కడంతా చుట్టుపక్కల మీరు హౌసెస్ చూడొచ్చు కదా. ఈ హౌస్కి సరౌండింగ్స్లో హౌస్ కూడా ఉన్నాయి. మనం అలా ముందుకు వచ్చేసి ఇక్కడ కార్ పార్కింగ్ కోసం పెద్ద గేట్ ఇలా ఉంటుంది. అండ్ ఇట్లా రెగ్యులర్ యూసేజ్ కోసం చిన్న గేట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి ట్యాంక్ ఉంటుంది. ఆ ట్యాంక్ నుంచి వాటర్ కనెక్టివిటీ అయితే ఉంటుంది. సో సంపు కూడా మీరు చూస్తున్నారు, సంపు కూడా క్లీన్ చేసి వాటర్ పడడం అయితే జరిగింది అనమాట. వాటర్ వచ్చినప్పుడు పైన ట్యాంకులోకి పెట్టుకోవడానికి అయితే ఇలా ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ ఇక్కడ కూడా మనకి కంపౌండ్ వాల్, చుట్టూరుతో కంపౌండ్ వాల్ అయితే ఉంటుంది. అండ్ మనకి ఈస్ట్ ఫేసింగ్ వైపు ఎలివేషన్ కూడా ఇంత గ్యాప్ అయితే ఉంటుంది. కూడా మీరు చూస్తున్నాం కదా, స్టెప్స్ పక్కన కూడా వాష్రూమ్ అయితే లేదు, అలా స్పేస్ వదిలేయడం అయితే జరిగిందనమాట. అండ్ ఇక్కడ నార్త్ సైడ్ కూడా మంచిగా స్పేస్ అయితే వదలడం జరిగిందనమాట వెంటిలేషన్ కోసం. ఇక్కడ నార్త్ సైడ్ కూడా డోర్ అయితే ఉంటుంది. సో మనకి హౌస్ 4 సైడ్ సెట్ బ్యాక్ అయితే ఉంటుంది అనమాట. సో వెంటిలేషన్ కూడా ఇబ్బంది అయితే లేదు. నేను ఇప్పుడు మీకు ఈ హౌస్లో ఏదైతే చూపిస్తానో అదంతా వితౌట్ లైట్స్ చూపిస్తాను, తర్వాత లైట్స్ వేయడమే జరుగుతుంది అనమాట. ఇలా మనం హౌస్లోకి ఎంట్రీ అయితే ఇది వచ్చేసి టెక్ డోర్ అనమాట, మనకి ఈస్ట్ ఎంట్రీ. అండ్ ఇది వచ్చేసి నార్త్ ఫేస్కి డోర్ అనమాట. సో వీళ్ళు రీసెంట్గా పిఓపి చేయించడం జరిగింది అనమాట. సో లైట్స్ అయితే నేను ఆన్ చేయలేదు, లైట్స్ ఆన్ చేయకుండా ఇంత వెంటిలేషన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ ఎల్సైడ్ సోఫా అయితే వేసుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది అనమాట. అండ్ యాజ్ యూజువల్ ఇక్కడ టీవీ ఉంటే అయితే మీరు పెట్టుకోవచ్చు. సో ఇది చూస్తున్నారు కదా, నేనైతే లైట్స్ అయితే వేయలేదు, వెంటిలేషన్ చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అనమాట. సో డైనింగ్ ఏరియాకి వెళ్ళే ముందు పిఓపి లైట్స్ ఆన్ చేసి చూపిస్తాను మీకు. సో మీరు ఏదైతే చూస్తున్నారు ఇది వచ్చేసి రీసెంట్గా చేయించిన పిఓపి అనమాట. చాలా డీసెంట్గా అయితే ఉంది పిఓపి. హాల్ ఇలా చేయించడం జరిగింది. ఇది వచ్చేసి డైనింగ్ హాల్లో కూడా మనకైతే పిఓపి చేయించడం అయితే జరిగింది. డైనింగ్ హాల్లో ఇలా మంచి స్పేస్ అయితే ఉంటుంది అనమాట. అక్కడ ఒక హ్యాండ్ వాష్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి సౌత్ సైడ్ ఉన్న సెట్ బ్యాక్ అనమాట. మీరు ఏదైతే సెట్ బ్యాక్ చూస్తున్నారో సౌత్ సైడ్ ఉన్న సెట్ బ్యాక్ ఇది. అండ్ మనం ఇలా ఇది డైనింగ్ హాల్ నుంచి హాల్ టీవీ యూనిట్ యొక్క మనం అలా ముందుకు వచ్చేసి ఇది వచ్చేసి కిచెన్. సో కిచెన్లో కూడా వెంటిలేషన్ కోసం ఒక విండో అండ్ సెల్ఫ్స్ అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది, నీట్గా అయితే ఉంది. మనకి ఇక్కడ కూడా ఇలాగా ఈ స్టోరేజ్ పెట్టుకోవడానికి కూడా ఇలా సెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట, వెంటిలేషన్ కోసం విండో. అండ్ పూజా రూమ్ కూడా మీకు సపరేట్గా అయితే పెట్టడం జరిగింది. అది విజిబిలిటీ అయితే బయటకు అయితే ఉండదు. సో పూజా రూమ్లో వెంటిలేషన్కి ఇలా విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. అంతా పూజా రూమ్ అనమాట. మనం అలా ముందుకు వస్తే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో మనకి స్పేస్ కూడా చాలా మంచిగా అయితే ఉంది. ఇక్కడ ఈ టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. సో చెప్తున్నా కదా, వన్స్ అగైన్ 5 years ఓల్డ్ కన్స్ట్రక్షన్ నీట్గా అయితే ఉంది. పిఓపి కూడా చాలా గ్రాండ్గా అయితే చేయించడం జరిగింది అనమాట. సో విండోస్ వెంటిలేషన్ కోసం ఈ బెడ్రూమ్లో 2 windows అయితే ఉన్నాయి. అండ్ మనకి లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు, ఓన్లీ ఫ్యాన్స్ అయితే లేవు. అండ్ ఇక్కడ ఈ బెడ్రూమ్ యొక్క అటాచ్ వాష్రూమ్ అనమాట. ఆయన ముందుకు వచ్చేస్తే ఈ బెడ్రూమ్ నుంచి కిచెన్, డైనింగ్ హాలు ఇదేది చూసినా ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ అనమాట. సో మనకి ఇక్కడ వెంటిలేషన్ కోసం విండో
అండ్ అక్కడ ఒక వెంటిలేషన్ కోసం ఉండే సెల్ఫ్స్ అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఏదైతే చూస్తున్నా ఇది వచ్చేసి ఈ బెడ్రూమ్ యొక్క అటాచ్ వాష్రూమ్. సో ఇక్కడ కూడా మనకి పిఓపి చేయించడం జరిగింది అనమాట, రీసెంట్గా అయితే ఉంది. ఇదైతే చూస్తున్నా ఈ బెడ్రూమ్లో వాష్రూమ్ అండ్ మనకి ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం ఇలా ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. మీరు ఏదైతే హౌస్ వీడియో చూసారో నేను వన్స్ అగైన్ రిపీట్ చేస్తున్నా, ఈ హౌస్ వచ్చేసి 4.13 సెంట్స్లో అయితే ఉంటుంది. 40x45 సైజ్ అయితే ఉంటుంది. 40x45 సైజులో మనకి చుట్టూతో సెట్ బ్యాక్ వదిలి, అంటే కంపౌండ్ వాల్ వదిలి, మనకి పార్కింగ్ ఏరియా వదిలి మనకి కన్స్ట్రక్షన్ చేయడమే జరిగింది. ఇది మన ఈ యొక్క రాగమేరి బిల్డర్సే కన్స్ట్రక్ట్ చేయడమే జరిగింది అనమాట. అండ్ మనకి వీళ్ళు రీసెంట్గా పిఓపి అండ్ కొంచెం పెయింటింగ్ వర్క్ అవైతే చేయించడం జరిగింది. సో సెకండ్ 5 years ఓల్డ్ హౌస్ కొంటే రెడీ టు ఆక్యుపై లాగా అయితే నీట్గా అయితే ఉంది. వితౌట్ కబోర్డ్స్ మీరు వచ్చి ఉండడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది. లేదు మీరు కబోర్డ్స్ చేయించుకోవాలనుకుంటే కబోర్డ్స్ అయితే చేయించుకున్న తర్వాత కూడా మీరు రావచ్చు. సో చిన్న చిన్న వర్క్స్ ఏదైనా కూడా అంతే అండి. 5 years ఓల్డ్ హౌస్ మనం కొంటున్నామంటే చిన్న చిన్న ప్రిటీ వర్క్స్ ఉంటాయి, అవి చేయించుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మీరు వచ్చినప్పుడు ఫైన్ చేసి రేట్ మాట్లాడే టైంలో అవి మెన్షన్ చేసినా, ఒకవేళ రేట్ మంచిగా ఉంది వాళ్ళు ఇచ్చే టైంలో వాళ్ళే చేయించేయమన్నా కూడా మనకి ఈ హౌస్ ప్రజెంట్ ఎవరైతే హౌస్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళే చేయించే విధంగా కూడా నేను మాట్లాడగలను. సో చెప్పాను కదా, హౌస్ వచ్చేసి 40x45 సైజులో అయితే ఉంటుంది. మంచి స్క్వేర్ బిట్ అనమాట, స్టోక్ బిట్ అనమాట. అండ్ దీంట్లో మనకి వాటర్ కనెక్షన్ కూడా ఉంది. అంటే ఇక్కడ ట్యాంక్ ఉంటుంది రాగమేరి ఆల్టర్నేట్ డేస్ డే బై డే అలా వస్తూ ఉంటుంది వాటర్. మనకి ఆ ట్యాంక్ నుంచి కనెక్షన్ సంపుకి డైరెక్ట్ ట్యాంక్ కూడా పైన ట్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో మనకి ట్యాప్స్ అన్నీ కూడా నీట్గా అయితే ఉన్నాయి, ఏమి ఇబ్బంది అయితే లేదు. మీరు వచ్చిన తర్వాత మీకు ఫైన్ చేసిన చిన్న చిన్న ప్రిటీ వర్క్స్ అనేది మీరు చేయించుకోవాల్సి ఉంటుంది. ఓనర్ కట్టించుకున్నారు కదా ఈ హౌస్, వాళ్ళు వచ్చి స్టే అయితే చేయలేదన్నమాట. సో మీరు ఇప్పుడు ఎవరైతే కొంటారో సో మీరే ఫస్ట్ ఓనర్ అయితే ప్రజెంట్ అయితే ఇది ఓల్డ్ హౌస్ ఎవరైతే ఉండి స్టే చేసి ఏమంటారు ఈ హౌస్ గలీజ్ అయితే చేసింది లేదనమాట. సో నీట్గా అయితే ఉంది. మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి. మీరు ఏదైతే ఇప్పుడు ఈ హౌస్ చూసారో ఇది మీరు వచ్చి ఒకసారి రియల్టీగా చూడండి. నేను చెప్తున్నా కదా, రోడ్డుకి 1.5 నుంచి 1 kilometer పైన అయితే ఉంటుంది ఇది. సో మనకి మంచి ఏరియాలో ఉంది. చుట్టుపక్కల హౌసెస్ కూడా ఉన్నాయి, కన్స్ట్రక్షన్ కూడా అవుతూ ఉన్నాయి హౌసెస్. ఇక్కడ ఈ ఏరియాలో చుట్టుపక్కల హౌసెస్ కన్స్ట్రక్షన్ కూడా అవుతూ ఉన్నాయి. అండ్ మనకి 4.13 సెంట్స్లో ఈస్ట్ ఫేసింగ్ హౌస్ మనకైతే సేల్కి రావడం జరిగింది అనమాట. సో ఇది నేను మీకు వచ్చి నేనే చూపిస్తాను, కీ నా దగ్గరే ఉంటుంది. సో మీరు మళ్ళీ డిస్టర్బెన్స్ సిటీలో ఉంటుంది చూడు లొకేషన్ అదంతా డిస్టర్బెన్స్ అనమాట. కొంటున్నారంటే రావాల్సిందే, వచ్చి చూస్తే మీకు నచ్చిందంటే మీరు ఫర్దర్గా కొంటే లోను లేదంటే క్యాష్, ఎందుకంటే రేట్ కూడా చెప్తాను ఒక నిమిషం. సో ప్రైస్ ఈ హౌస్ యొక్క ప్రైస్ విషయానికి వచ్చేసి ఇది వచ్చేసి మనకి 38 lakhs చెప్తున్నారు. 38 lakhs 4.13 సెంట్స్ హౌస్ మన దగ్గరికి అయితే సేల్కి అయితే వచ్చేసింది. సో వితౌట్ కబోర్డ్స్తో అయితే ఉంది. మీరు వచ్చి ఉండడానికి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. అండ్ సిటీకి కొంచెం దూరమైన మంచిగా అట్మాస్ఫియర్ అయితే ఉంటుంది, మంచి అట్మాస్ఫియర్లో అయితే ఉంటుంది. చుట్టుపక్కల హౌసెస్ ఉంటాయి. మనకి ఈవినింగ్ కూడా ఈ ఏరియాలో లైట్స్ అయితే కూడా పడతాయి, స్ట్రీట్ లైట్స్ కూడా ఉంటాయి అన్నమాట. మీరు దాంట్లో ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో రేట్ చెప్పాను కదా, 38 lakhs నెగోషియబుల్ ఉంటుంది. మీరు నా ఛానల్ చూస్తారు కాబట్టి నేనే నెగోషియేషన్ మంచిగా మీకు ఇప్పించి చిన్న చిన్న ప్రిటీ వర్క్స్ ఏమైనా కావాలంటే మాట్లాడి చేయించేసి మీరైతే ఈ హౌస్కి ఓనర్ అయ్యేలాగైతే నేను చేయగలను అనమాట. సో ఇది ఇవాళ వీడియో. ఇలాంటి వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ ఎవరైనా హౌస్ సర్చింగ్లో ఉంటే వాళ్ళకి ఇది వీడియో షేర్ చేయండి. అండ్ అలాగే మీరు ఒకవేళ రాగమేరి ఐడియా ఉంది మేము కూడా కొనాలి అనుకుంటే రేట్ చేయకండి, వచ్చేసేయండి, వచ్చి చూడండి, నచ్చిందంటే నేను నెగోషియేషన్ మాట్లాడించి మీకైతే ఈ హౌస్ అయితే నిప్పిగాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.